విధంగా భారీ పోస్టులు ఇచ్చి ఇవాళ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రక్రియ జరుగుతూ ఉంది. త్వరలో జాబ్ క్యాలెండర్ జరగబోతా ఉంది. తెలంగాణలో మొత్తం ప్రతి ఖాళీలను కూడా నింపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ కూడా చదువుకోండి. ఏ రాజకీయాలకు మీరు బలి కావాల్సిన అవసరం లేదు. కుళ్ళు రాజకీయాలలో మీరు ఇది కావద్దని కూడా తెలంగాణ యువతకు కోరుతా ఉన్నాం. కేటీఆర్ కు సిగ్గుపడాలి. కేటీఆర్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి, సారీ చెప్పాలి. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల మీద కేసులు పెట్టించి జైళ్లలో పెట్టించి ఇదే మురళీరాజు జరిగిపోతే అర్ధరాత్రి కేసులు పెట్టించి పోలీసులతో గతంలో ఎంత లాఠీచార్జ్ చేసిండు, ఎంత విధ్వంసం సృష్టించడం మనందరికి తెలుసు. కాబట్టి కేటీఆర్ ని నిరుద్యోగులు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ముమ్మాటికి తెలంగాణ నిరుద్యోగుల ద్రోహి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. గన్ పార్క్ దగ్గర వచ్చి ముక్కు నేలకు రాయాలని కూడా నిరుద్యోగుల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితోని, చాలా నిబద్ధతతోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంటే కొంతమంది పరీక్షలు రానియకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత నమ్మొద్దని కూడా కోరుతా ఉన్నాం.